కాలీఫ్లవర్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్, పచ్చిమిరకాయ ముక్కలు, కార్న్ ఫ్లోర్ 1 స్పూను, మైదా పిండి, కారము, ఉప్పు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా షుగరు, నిమ్మకాయ రసము, స్పూన్ నిమ్మకాయ రసము, సోయా సాసు, టమాటా కెచప్, హాట్ సాస్. నీళ్ళు మరిగాక కొద్దిగా ఉప్పు వేసుకోండి. గోబీ ముక్కలు ఒక్కొక్కటి దీంట్లో వేసి కట్ చేసిన గోబీ పీసెస్ దీంట్లో వేసుకోండి. ఒక బాయిల్ అయ్యాక వడగట్టేసేసి ఎలా మ్యారినేట్ చేయాలో చూపిస్తాను. ఆయిల్ వేయండి. స్పూన్ మైదా పిండి, స్పూన్ కార్న్ఫ్లవరు, కారము, సరిపడా ఉప్పు, ఇప్పుడు ఇవి దీంట్లో వేసి కలిపేయండి. పలుచగా ఉండద్దండి, మెత్తగా అయిపోతాయి. ఇలా ఉంటే క్రిస్పీగా ఉంటుంది. వేగేయండి. దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇందులో కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను. 2 స్పూన్స్ సోయా సాస్ అండి, టమాటా కెచప్, కొంచెం హాట్ సాస్, కొంచెం వాటర్ వేసి ఉప్పు వేయాలండి, షుగర్ ఒక్కొక్కటి వేసేయండి. ఇలా కలిపి పెట్టుకున్నానండి. కార్న్ఫ్లవర్ కొద్ది వాటర్లో అది వేసేసేయండి, చిక్కగా ఉంటుంది. ఇంకొంచెం నిమ్మకాయ రసం వేయండి, తగ్గి పులుపు సరిపోలేదు, ఇప్పుడు వేస్తాను. ఎంతో టేస్టీ గోబీ మంచూరియా నా స్టైల్లో చేశానండి. మీకు కనుక నచ్చితే కనుక ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.